నరేష్ గారు చాలా కాలంగా నగరాన్ని చూస్తున్నారు, నగరవాసులు మీరంతా. అంటే ఈ ఆలోచన ఇప్పుడు ఉదాహరణకి శేర్లింగపల్లి, మీరు శేర్లింగపల్లిలో ఉంటారు, అది గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి మీకు ఐడియా ఉంది. మున్సిపాలిటీ అయింది, ఆ తర్వాత నాకు తెలిసి ఒక్క టర్మే ఉన్నట్టుంది మున్సిపాలిటీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. సో అప్పటికిప్పటికి అక్కడ మార్పులు, భూముల ధరలు పెరిగినాయి, మౌలిక వస్తువులు ఏమేరకు పెరిగినాయి. సరే, హైటెక్ సిటీ దగ్గర గచ్చిబౌలి లో అక్కడ ఉండటం కారణంగా ఇప్పుడు ఒక్కోటి 50 అంతస్తులు 60 అంతస్తులు బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి. కానీ మౌలిక వస్తువులు ఒకప్పటితో పోల్చుకుంటే ఎలా ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి నగరంలో కలవటం వల్ల? ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఒకటి, భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మహానగరాల మీద ఒక క్లారిటీ ఉంది క్లియర్ గా. సో అదే ఆ క్లారిటీలో హైదరాబాద్ మీద కూడా మాకు చాలా స్పష్టమైన క్లారిటీ ఉన్నది క్లియర్ గా. దాని అభివృద్ధికి మేము అనుకూలం. ఏ ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఎవరు అధికారంలో ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా దేశ అభివృద్ధిలో భాగం కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం అనేది. సో జిహెచ్ఎంసీని మెగా జిహెచ్ఎంసీ అని చెప్పడం, దాన్ని సరే పాజిటివ్ వేలో నెగిటివ్ రెండు కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఒక 3-4 నిమిషాలు నాకు డిస్టర్బ్ చెప్తాను. సో ప్యానలిస్ట్ అందరూ మాట్లాడారు. నేను నా చిన్నతనం కుకట్పల్లి మున్సిపల్లో ఉన్నాను. అదే అక్కడ కూడా మా నాన్న షేర్లింగంపల్లి మున్సిపల్, కుకట్పల్లి మున్సిపల్లో లోకల్ గా కాంట్రాక్ట్లు అవన్నీ చేసేవాడు, సిసి రోడ్లు అవన్నీ కూడా. అంటే దగ్గరుండి మట్టి రోడ్ల నుంచి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. సరే, ఆ వ్యవస్థలో జిహెచ్ఎంసీ అయినప్పుడు అలా చాలా మంది కూడా కొంతమంది ఆబ్జెక్ట్ చేశారు, లోకల్ మున్సిపాలిటీలు కొన్ని వ్యతిరేకించినాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేశాడు జిహెచ్ఎంసీ నుంచి. చేసిన తర్వాత అక్కడ ఒక కోణంలో అన్యాయం చేయడం జరిగింది కార్పొరేటర్లకు సంబంధించి. సో ఓల్డ్ సిటీలో దుర్మార్గమైన విషయం ఏంటంటే 15,000 20,000 మధ్య నుంచి మొదలు పెట్టాడు, 30,000 లోపు క్లోజ్ చేసేసాడు. సో మన దగ్గరకు వస్తానికే 50,000 నుంచి మొదలు పెట్టి 70,000 లక్ష వరకు. అంటే అప్పుడు జరిగింది ఏంటంటే సార్, మీకు గుర్తుంటుంది, ఎంసీహెచ్ పరిధిలో ఉన్న 100 డివిజన్లు టచ్ చేయాల, అవి అలాగే ఉంచి సరౌండింగ్ లో కలిపిన 10 మున్సిపాలిటీలు 50 డివిజన్లు చేశారు. అది పూర్తిగా తప్పది చాలా. ఎందుకంటే నీకు నిజంగా మరి 15,000 సికింద్రాబాద్ లో లేవెందుకు? ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ లో 15,000-20,000 మధ్యన కార్పొరేటర్ లేరు కదండి. లక్ష ఓట్లు ఒక్కొక్క డివిజన్ ఓల్డ్ సిటీ సార్. నేను అందుకే నేను చాలా స్పష్టంగా ఐ హావ్ ద క్లియర్ ఐడియా రిగార్డింగ్ దిస్ దీనికి సంబంధించి. సో వాస్తవానికి అంటే ఇక్కడ మేయర్ అనేవాడు గెలిస్తే అయితే కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎంఐఎం అంటే ఎంఐఎం రావాలి, లేకపోతే ఎంఐఎం సపోర్ట్ తోటి కాంగ్రెస్ అన్న రావాలి. సో వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు మన జూబ్లీహిల్స్ చూస్తే కూడా జూబ్లీహిల్స్ లేని జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ అర్థమైందండి. సో ఏ విధంగా కుకట్పల్లి సగం ఊరిని షేర్లింగంపల్లి ఏ విధంగా చేసిరు, దాని తర్వాత కుకట్పల్లి కాన్స్టెన్సీ ఎట్లా చేసిరు అని కూడా మనకు తెలుసు సీనా. సో ఈ రాజకీయాలకు తావు లేకుండా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ నిజంగా కూడా అభివృద్ధిలో భాగస్వామి అయి, సరే హైదరాబాద్ ఎందుకంటే భారతదేశంలో పెద్ద నగరంగా విస్తరిస్తే, ఎందుకంటే మనందరికి తెలిసిన విషయం, ఈ రోజు ప్యానలిస్టులు మాట్లాడిందని కదా, కానీ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్. ఐఎమ్ నాట్ సేయింగ్ హైదరాబాద్ భారతదేశంలో కాదు. సో ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా నేను పాల్గొన్నోని, ఈ గొప్పతనం ఏంటంటే ఏ దేశ ప్రజలైనా ప్రపంచంలో ఎవడొచ్చినా కానీ మనం ఇక్కడ అడ్జస్ట్ అకామిడేట్ చేసుకోగలుగుతాం, అందరితో కలిసిపోగలుగుతాం. అందుకే ఈ రోజు ఇక్కడ నవాబులు అనేళ్ళు ఇక్కడ పరిపాలించారు. ఇప్పుడు రకరకాల రాజులు ఇక్కడ ఎందుకు పరిపాలించారు, ఎందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ కాలేదంటే అదే దాని ఉద్దేశం అది. సో ప్రజలు చాలా సౌమ్యులు, ఎవడొచ్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ఒక దేశభక్తితో కలిగిన ప్రజలు ఎక్కువ ఉండడం మాటకు వాస్తవం. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నిజంగా సరే 3 కార్పొరేషన్లు చేస్తారా, దాన్ని 2 చేస్తాడా, చేస్తే డెఫినెట్ గా ఏదైతే నెగిటివ్ ఇంటెన్షన్ లేకుండా అన్ని సమానంగా విభజించాలి, ఫండ్స్ కూడా సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన గత 6 నెలల క్రితం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మున్సిపాలిటీ చేసింది. మన దగ్గర మేడ్చల్లో ఎల్లంపేట మున్సిపాలిటీ, ఇక్కడ చేవెళ్ళ, ఇవన్నీ మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎల్లంపేట మున్సిపాలిటీకి వెళ్ళాము, ఎంపీ గారితో మా ఈటల రాజేందర్ గారికి ఫోన్ చేశాను. ఇప్పుడు మా దగ్గర ఈ మున్సిపల్ అక్కడ పక్క ఒక ఊరి వాటర్ సంబంధించి మా పొలాలకే వెళ్తున్నాయి. ఈ పొలాలకి వస్తున్నాయి, రైతులందరూ పోయి అక్కడ ఎంపీ దగ్గరతో మాట్లాడితే, ఎంపీ గారు మాట్లాడితే
సార్ అసలు మాకు ఇంజనీర్లు వేయలేదు సార్ ఇంతవరకు. ఇది 5 నెలల క్రితం లాస్ట్ నెల ఇంజనీర్లు వచ్చారు. అంటే లాస్ట్ 5-6 నెలల నుంచి మున్సిపాలిటీ పెట్టారు కానీ దానికి ఫండ్ లేదు, వాళ్ళకి చైర్ లేదు, దానికి వ్యవస్థనే లేదు. సో ఎంపీ గారు అది ఎట్లన్నాయా ఇట్లయితే రైతులు చేసుకునే పొలంలో డ్రైనేజ్ వాటర్ వస్తే దానికి వ్యవస్థ ఉండాలి కదా, కావాలంటే నా పార్టీ మా ఎంపీ ఫండ్కి వెళ్ళి అందిస్తాము అది చేయండి అంటే ఎస్టిమేషన్ చేయడానికి ఎంప్లాయీస్ కూడా లేరు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, చాలా గొప్పగా కొన్ని మున్సిపాలిటీలు చేసిండు. సో దీని వల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ నడిచినంత కూడా ఈ రోజు మున్సిపాలిటీ వ్యవస్థ నడవట్లేదు. ఇలాంటి సంఘటనలు మనం చాలా ఫేస్ చేసాం. సో రేపు వీరు చేసిన తర్వాత సో సైబరాబాద్ కావచ్చు, ఏదైతే వాళ్ళు అన్నట్టు రాచకొండను లేకపోతే ఇంకా హైదరాబాద్ ఈ కార్పొరేట్ ఎట్లయితే ఈ రోజు పోలీసు ఈ పోలీస్ కమిషనరేట్ లో ఏవైతే ఉన్నాయో దీని ప్రకారంగా రేపు మున్సిపల్ చేస్తే దాని ప్రకారంగానే ఆ బడ్జెట్ లో అవన్నీ ఇవ్వచ్చే కెపాసిటీ ఉండాలి. సో గతంలో ఇంతకుముందు మీరు డిస్కషన్ వచ్చినప్పుడు నేను చాలా మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను కేటీఆర్ గారు చాలా గొప్పగా 20,000 కోట్లు కావాలి డ్రైనేజ్ కోసం అంటే ఉన్న డబ్బులన్నీ వాళ్ళ 1,00,000 కోట్లు తీసుకుపోయి కాలేజ్ హైదరాబాద్ గురించి రాజకీయాలు పక్కన మీరు నోట్ చేసుకోండి. మీరు అన్నా శ్రీనివాస్ గారు దత్తాత్రేయ దత్తాత్రేయ గారు ఒక్క సెకండ్ మీరు ఆగండి, నేను వస్తాను మిమ్మల్ని అడుగుతాను. దత్తాత్రేయ గారు ప్లీజ్, దత్తాత్రేయ గారు నేను మళ్ళీ మీకు ఇస్తాను. దత్తాత్రేయ గారు ఐ విల్ కమ్ టు యూ. దత్తాత్రేయ గారు ఒక్క సెకండ్ ఇద్దరు మాట్లాడితే ఏది వెళ్ళదండి, ఏదిలోకి ఏది వెళ్ళదు. దత్తాత్రేయ గారు ప్లీజ్. నరేష్ గారు కంప్లీట్ చేయండి. నువ్వు ఏమైనా నోట్ చేసుకో బ్రదర్, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ ఇక్కడ సీనా ఒక విషయం ఏంటంటే చాలా స్పష్టంగా క్లియర్ గా ఇప్పుడు మన దగ్గర చూసాము ఆ గుంతల రోడ్లలో ఆ బండి స్కిడ్ అయిపోయి పడిపోయి వెనకంగా టైర్ పడిపోయి బస్ ఎక్కి ఇవన్నీ కూడా మనం చూసాం. నేనేమంటున్నాను నిజంగా సరే ఫ్యూచర్ సిటీ అంటడా ఇంకో సిటీ అంటడా 2040 వరకు అసలు భారతదేశంలోనే ది బిగ్గెస్ట్ సిటీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం జాగ్రత్త కావాలి, చాలా మంది ప్రజలకు అవకాశాలు రావాలి. ఎందుకంటే నగరాలకు ఎందుకు వస్తారు, అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి, పుష్కలంగా అవకాశాలు దొరుకుతాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆ రెవెన్యూ జనరేషన్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని అభివృద్ధి కోణంలో చూడాల్సిన పరిస్థితి పర్సనల్ ఇంటెన్షనల్ గా ఈ రోజు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కనిపిస్తున్నాయి. ఇదన్నీ కాదు, దానికి సంబంధించిన వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఏదంటే హామీలు పథకాలు మాట్లాడలే నేను. నరేష్ గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇస్తాను మీకు ప్లీజ్. ఒకసారి గౌరీశంకర్ గారు, ఇక్కడ హైదరాబాద్ నగరం అనేసరికి మనకి అంతకుముందు ఏదో ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తే, ఇవాళ ఆంధ్ర ప్రాంతం లేదా కర్ణాటక నుంచి అని కాదు, చాలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఒక్కసారి ఇక్కడ అది ఐటీ రంగం అనుకోండి, ఫార్మా అనుకోండి, ఇంకొక దానిలో అనుకోండి, జాబ్ మీద వచ్చిన వాళ్ళు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఏదో కొన్నాళ్ళు చేసుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకు. ఇప్పుడు అట్లా కాకుండా లివింగ్ కండిషన్స్ అనుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, లేదా వాతావరణం అనుకోండి, ఇక్కడ సెటిల్ అయిపోవడానికి మీకు అసలు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్తే తెలుగు వాళ్ళు మైనారిటీలో ఉంటారు. అంటే అంతగా డెవలప్ అవుతుంది సార్, మంచిదే, మనం దాన్ని తప్పటక్కర్లేదు, కావాలి కూడా. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బ్రాడ్గా ఈ ఒక్కటే కార్పొరేషన్ అవుతుందా, ఒక 3-4 కార్పొరేషన్స్కి భారీగా చేసి ఓవరాల్గా ఒక ఫ్రేమ్వర్క్, ఈ ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు లైక్ మన హెచ్ఎండిఏ లాగా అలా చేసుకుంటూ ముందుకెళ్తారా? మీకేమనిపిస్తుంది గౌరీశంకర్ గారు? అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను